ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీలో సుప్రీంకోర్టు రిలేటెడ్ ఎంటైర్ టాపిక్ కవర్ చేద్దాం ఈ వీడియోలో. ఇన్ కేస్ మీకు హిస్టరీ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్ని ఒకసారి రెఫర్ చేయండి. చాలా వరకు కంటెంట్ అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ ఏమన్నా మిస్ అయితే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, విల్ స్టార్ట్. ఇండియన్ పాలిటీ సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 5వ భాగంలో 124 నుండి 147 వరకు గల ప్రకరణల్లో సుప్రీంకోర్టు నిర్మాణం, పరిధి, అధికార విధుల గురించి పేర్కొన్నాయి. వీటిని సవరించే అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉంది. ఆర్టికల్స్ 124 నుంచి 147 వరకు రాజ్యాంగంలో 5th పార్ట్. ఇది ఇంపార్టెంట్. 5th పార్ట్ సుప్రీంకోర్టు. రైట్. నెక్స్ట్, భారత సుప్రీంకోర్టు యొక్క చరిత్ర. భారత న్యాయ వ్యవస్థ పితామహుడు కార్న్వాలిస్ 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774 మార్చి 16న భారతదేశంలో మొట్టమొదటిసారిగా కలకత్తాలోని ఫోర్ట్ విలియమ్స్లో ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులతో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. దీని మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. ఇది ఇంపార్టెంట్. ఎలిజా ఇంఫే మొదటి ప్రధాన న్యాయమూర్తి. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా 1937 అక్టోబర్ 1న న్యూఢిల్లీలో ఒక ప్రధాన న్యాయమూర్తి, 2 ఇతర న్యాయమూర్తులతో సుప్రీంకోర్టును ఫెడరల్ కోర్టుగా మార్చారు. ఎప్పుడు 1937 త్రూ 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. రైట్. నెక్స్ట్, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక 1950 జనవరి 28న భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడిన 2 రోజుల తర్వాత ఒక ప్రధాన న్యాయమూర్తి, 7 ఇతర న్యాయమూర్తులతో ఫెడరల్ కోర్టును తిరిగి సుప్రీంకోర్టుగా మార్చారు. భారతదేశం సమాఖ్య వ్యవస్థ అయినప్పటికీ ఏకీకృత న్యాయ వ్యవస్థని, ఒకే న్యాయాన్ని మరియు ఒకే చట్టాన్ని ఏర్పరచుకుంది. బ్రిటన్ రాజ్యాంగం నుండి ఏకీకృత సమన్యాయ పాలన లేదా పరిపాలనా న్యాయము, రూల్ ఆఫ్ లాను, అమెరికా రాజ్యాంగం నుండి న్యాయ సమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థను గ్రహించారు. ఈ బిట్ ఇంపార్టెంట్. ఇక్కడ రూల్ ఆఫ్ లా అనేది బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి, తర్వాత న్యాయ సమీక్ష అంటే జ్యుడిషియల్ రివ్యూ, స్వతంత్ర ప్రతిపత్తి, ఈ 2 అమెరికా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. రైట్. ఈ 2 ఇంపార్టెంట్. బ్రిటిష్ నుండి రూల్ ఆఫ్ లా, జ్యుడిషియల్ రివ్యూ, తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి. జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి, ఈ 2 అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్, భారత న్యాయ వ్యవస్థ నిర్మాణం బ్రిటన్ను, పనితీరు అమెరికాను పోలి ఉంటుంది. భారత రాజ్యాంగం కేంద్రం, రాష్ట్రాలకు ఒకే రకమైన సమీకృత న్యాయ వ్యవస్థను ఏర్పరిచింది. భారత న్యాయ వ్యవస్థ ఏకీకృత, సమగ్ర, స్వతంత్ర ప్రతిపత్తి గల సర్వోన్నత న్యాయ వ్యవస్థ. అనగా జాతీయ స్థాయిలో శిఖర భాగాన సుప్రీంకోర్టు, రాష్ట్ర స్థాయిలో మధ్యలో హైకోర్టులు, స్థానిక స్థాయిలో అంటే కింది స్థాయిలో సబార్డినేట్ కోర్టులు అంటే ఆధీన కోర్టులుగా భారత న్యాయ వ్యవస్థ నిర్మాణం కలదు. ఫస్ట్ హైకోర్టు, ఫస్ట్ సుప్రీంకోర్టు, దాని కింద హైకోర్టు, దాని కింద సబార్డినేట్ కోర్ట్స్. దేశంలోని న్యాయస్థానాలన్నీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తాయి. అలాగే సుప్రీంకోర్టు వెలువరించే తీర్పులు భారత భూభాగంలోని అన్ని న్యాయస్థానాలకు వర్తిస్తాయి. భారత సుప్రీంకోర్టు యొక్క భవనం. ప్రారంభం లేదా మొదటి సమావేశం 1950 జనవరి 28. మోటో: న్యాయం మరియు ధర్మమే జయిస్తుంది. భవన నిర్మాణ శిల్పి గణేష్ బికాజీ డయోల్కర్, శ్రీధర్ కృష్ణ జోగ్లేకర్. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. సుప్రీంకోర్టు భవన నిర్మాణ శిల్పి గణేష్ బికాజీ డియోల్కర్, శ్రీధర్ కృష్ణ జోగ్లేకర్. రైట్. నెక్స్ట్, నిర్మాణం, న్యాయమూర్తుల సంఖ్య. ఆర్టికల్ ప్రకరణ 124(1) ప్రకారం సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు పార్లమెంటు నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం పార్లమెంటుకు కలదు. న్యాయమూర్తుల యొక్క నియామకం. ప్రకరణ 124(2) ఆర్టికల్ 124(2) ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు, ప్రెసిడెంట్. ఇతర న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా తీసుకుంటాడు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ఒక కొలీజియం సిఫార్సుల మేరకు న్యాయమూర్తులను నియమించే సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. రైట్. 99వ రాజ్యాంగ సవరణ, ఎంజాక్ ఏర్పాటు. రైట్. న్యాయమూర్తుల నియామక విషయంలో కార్యనిర్వాహక వర్గ ప్రాతినిధ్యాన్ని రాజ్యాంగపరంగా వ్యవస్థీకరించడానికి పార్లమెంట్ 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం 2015 ఏప్రిల్ 13 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఎంజాక్ ఏర్పడింది. ఇది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, ఎంజాక్ అంటే. రైట్. ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇది 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్.
న్యాయమూర్తుల నియామక విషయంలో కార్యనిర్వాహక వర్గ ప్రాతినిధ్యాన్ని రాజ్యాంగపరంగా వ్యవస్థీకరించడానికి పార్లమెంట్ 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తెచ్చింది. రైట్. నెక్స్ట్, ఈ చట్టం ద్వారా 124, 127 మరియు 128 ప్రకరణలో ఆర్టికల్స్లో మార్పులు చేశారు. దీని ప్రకారం న్యాయమూర్తులు నియామకంలో, బదిలీలలో రాష్ట్రపతి ఎంజాక్ సిఫార్సులను పాటించాలి. ఈ చట్టం ద్వారా కొలీజియం రద్దయింది. 99వ రాజ్యాంగ సవరణ చట్టం స్వతంత్ర న్యాయ వ్యవస్థకు విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని భావించి ఈ రాజ్యాంగ చట్టంపై కొంతమంది న్యాయవాదులు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ కేసు పేరు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీన్ని 4వ జడ్జి కేసు అని కూడా అంటారు. ఈ కేసు విచారించిన రాజ్యాంగ ధర్మాసనం 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మరియు ఎంజాక్ని రాజ్యాంగ వ్యతిరేకమని 2015 అక్టోబర్ 16న కొట్టివేసింది. దీంతో 124E, 127 అండ్ 128 ప్రకరణలో మార్పులు చెల్లుబాటు కావు. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో న్యాయమూర్తులుగా జాస్తి చలమేశ్వర్, మదన్ బి లోకూర్, కొరియన్ జోసెఫ్, ఏకే గోయల్ ఉన్నారు. వీరిలో జాస్తి చలమేశ్వర్ మాత్రం ఎంజాక్ను సమర్థించారు. దీంతో న్యాయమూర్తుల నియామకంలో తిరిగి కొలీజియంకి సుప్రీంకోర్టు తీర్పు ప్రాణం పోసింది. ఫస్ట్ 2015లో అంతకుముందు వరకు ఈ జడ్జెస్ అపాయింట్మెంట్లో కొలీజియం కీ రోల్ ప్లే చేసేది. 2015 బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి కొలీజియం ప్లేస్లో ఎంజాక్ తీసుకురావడానికి ట్రై చేశారు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. బట్ దీన్ని సుప్రీంకోర్టు సమర్థించలేదు. సో ఈ ఎంజాక్ అనేది క్యాన్సిల్ అయిపోయి తిరిగి మళ్ళీ కొలీజియం ద్వారానే జడ్జెస్ని అపాయింట్ చేసేది కంటిన్యూ అవుతూ వచ్చింది. రైట్. నౌ అర్హతలు. ఆర్టికల్ 124(3) ప్రకరణ. భారత పౌరుడై ఉండాలి. అర్హతలు ఇవన్నీ: భారత పౌరుడై ఉండాలి, 65 సంవత్సరాలు నిండి ఉండరాదు, కనీస వయస్సు నిర్ణయించబడలేదు కాన్స్టిట్యూషన్లో, బట్ 65 సంవత్సరాలు ఉండరాదు. నెక్స్ట్, 60 సంవత్సరాలు నిండి ఉండరాదు. దేశంలో ఏదైనా హైకోర్టులో కనీసం వరుసగా 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా లేదా కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవం ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయ కోవిదుడై ఉండాలి. మొట్టమొదటిసారి 1973లో సీనియర్ని కాదని 4వ స్థానంలో ఉన్న ఏఎన్ రేను మరియు 1977లో హెచ్ఆర్ ఖన్నాను కాదని ఎంహెచ్ బేగ్ను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. జనరల్గా ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయమూర్తులనే నియమిస్తూ ఉంటారు, బట్ అలా కాకుండా ఈ 2 ఇయర్స్లో వేరే వారిని నియమించారని ఇక్కడ చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్, పదవీకాలం గురించి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్కు నిర్ణీత పదవీకాలం ఉండదు, కానీ 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు రాష్ట్రపతికి రాజీనామా సమర్పించి పదవీ విరమణను ఎప్పుడైనా చేయవచ్చు. పదవి ప్రమాణ స్వీకారం. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమించబడిన వ్యక్తి పదవిని చేపట్టే ముందు రాష్ట్రపతి సమక్షంలో లేదా ఆయన నియమించిన అధికారి ఎదుట ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇది చెప్పేది మనకి ఆర్టికల్ 124(6). తొలగింపు, అభిశంసన తీర్మానం అంటే ఇది ఇంపీచ్మెంట్ ప్రాసెస్. రైట్. ప్రెసిడెంట్ ఎలాగైతే తొలగిస్తామో ఇంపీచ్మెంట్ ప్రాసెస్, సేమ్ ప్రాసెస్ సుప్రీంకోర్టు జడ్జెస్ని తొలగించడానికి కూడా వాడతారు. రైట్. అభిశంసన అంటే ఇంపీచ్మెంట్. ప్రకరణ 124(4) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానాన్ని అభిశంసన ప్రక్రియ అంటారు. ప్రకరణ 124(5) ప్రకారం న్యాయమూర్తులను తొలగించే ప్రక్రియను నియంత్రించే అధికారం పార్లమెంట్కు ఉంది. న్యాయమూర్తుల చట్టం 1968 ప్రకారం అసమర్థత, అక్రమ ప్రవర్తన వంటి అభియోగాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే ఈ కింది నియమాలు పాటించాలి. రైట్. ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఐదర్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దీన్ని ఫస్ట్ ప్రవేశపెట్టాలి. అది చెప్తున్నారు ఈ పాయింట్లో. రైట్. నో, న్యాయమూర్తిని తొలగించే ప్రతిపాదనపై లోక్సభలో కనీసం 100 మంది సభ్యులు, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు సంతకం చేసి తమ సభాధ్యక్షులకు పంపాలి. ఈ ప్రతిపాదనను స్పీకర్ లేదా చైర్మన్ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. 14 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. రైట్. ఇన్కేస్ లోక్సభ అయితే 100 మెంబర్స్ దీన్ని సపోర్ట్ చేస్తూ సైన్ చేయాలి. రాజ్యసభ అయితే 50 మెంబర్స్ సపోర్ట్ చేస్తూ సైన్ చేయాలి. లోక్సభలో దాన్ని స్పీకర్కి పంపించాలి. ఆ సైన్డ్ కాపీస్ అన్ని రాజ్యసభలో అయితే చైర్మన్కి పంపించాలి. 14 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. ఇంతవరకు ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించబడలేదు. కానీ అభిశంస తీర్మానాన్ని ఎదుర్కొన్న మొట్టమొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి రామస్వామి, తర్వాత జస్టిస్ దీపక్ మిశ్రా. సుప్రీంకోర్టు అధికార విధులు. ప్రారంభ
స్వతసిద్ధ అధికార పరిధి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ప్రకరణ 131 ప్రకారం ప్రారంభ అధికారం అనేది సుప్రీంకోర్టు సమాఖ్య స్వభావంను తెలియజేస్తుంది. వివాదాలను ముందుగా విని నిర్ణయించే అధికారాన్నే ప్రారంభ అధికార పరిధి అంటారు. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య, రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే అధికారం దేశంలో ఒక సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. రైట్. అంటే ఇప్పుడు స్టేట్కి మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా, తర్వాత సెంట్రల్కి మరియు స్టేట్కి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినా వీటిని సాల్వ్ చేసే రైట్ ఎవరికి ఉందంటే సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. ప్రాథమిక హక్కుల రక్షణ బాధ్యత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు కూడా ప్రారంభ అధికార పరిధిలో ఉంటాయి. అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తాయి అవి కూడా. ఇవి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి, తర్వాత రక్షణ బాధ్యత, తర్వాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, డిస్ప్యూట్స్, వీటన్నిటి కూడా మన సుప్రీంకోర్టు కిందకే వస్తాయి. అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ప్రారంభ అధికార పరిధి క్రింద మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్ దావా వేసింది. రైట్. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ మీద దావా వేసింది ఫస్ట్ స్టేట్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్, అప్పీళ్ల విచారణాధికార పరిధి. భారతదేశంలో అప్పీళ్ల ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. హైకోర్టు కింది కోర్టుల తీర్పులకు వ్యతిరేకంగా వచ్చిన అప్పీళ్లను సుప్రీంకోర్టు పరిశీలించి విచారించడానికి గల అధికారం పరిధిని అప్పీళ్ల విచారణాధికార పరిధి అని అంటారు. సుప్రీంకోర్టుకి గల అప్పీళ్ల విచారణాధికార పరిధి 4 రకాలు. అవి రాజ్యాంగపరమైన వివాదాలు, సివిల్ వివాదాలు, క్రిమినల్ వివాదాలు, స్పెషల్ లీవ్ పిటిషన్. రైట్. నెక్స్ట్ సలహాపూర్వక అధికార పరిధి 143వ ప్రకరణ. పరిపాలనాపరమైన వ్యవహారాలలో రాజ్యాంగపరమైన సందేహాలు తలెత్తితే రాష్ట్రపతి ప్రకరణ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ సలహాలను పొందవచ్చు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను పొందే పద్ధతిని కెనడా రాజ్యాంగం నుండి గ్రహించారు. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క సలహాను పొందే పద్ధతిని మనం కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. మొదటిసారి ఢిల్లీ న్యాయ చట్టాలు 1951 సందర్భంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరడం అయింది. ఫస్ట్ టైం ప్రెసిడెంట్ ఢిల్లీ న్యాయ చట్టాలు 1951 దీనికి రిలేటెడ్ గురించి సుప్రీంకోర్టు సలహాను తీసుకున్నాడు ప్రెసిడెంట్. అత్యధికంగా 3 సార్లు సుప్రీంకోర్టు సలహా కోరిన భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. సుప్రీంకోర్టు వెలువరించే అభిప్రాయం కేవలం సలహా మాత్రమే, అది న్యాయ నిర్ణయం కాదు. రాష్ట్రపతి దీన్ని పాటించవచ్చును లేదా పాటించకపోవచ్చును. కోర్ట్ ఆఫ్ రికార్డ్ 129వ ప్రకరణ. సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు వివిధ కేసులలో ఇచ్చిన తీర్పులను రికార్డు రూపంలో భద్రపరుస్తుంది. వీటిని అనుపూర్వికాలు అని కూడా పిలుస్తారు. భవిష్యత్తులో అదే రకమైన వివాదాలను పరిష్కరించడానికి దేశంలోని అన్ని న్యాయస్థానాలకు అవి దిక్సూచిగాను మార్గదర్శకంగాను ఉంటాయి. 141వ ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి, లేదంటే దాన్ని కోర్టు ధిక్కారంగానే పరిగణిస్తారు. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తారు ఇన్ కేస్ ఫాలో అవ్వకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, జడ్జిమెంట్ని. కోర్టు ధిక్కార నేరం ప్రకారం శిక్షలను విధించే అధికారం సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు మాత్రమే ఉంటాయి. కింది కోర్టుకు ఉండవు. కోర్టు ధిక్కార, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనేది ఓన్లీ సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకు మాత్రమే ఉంటుంది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని, సుప్రీంకోర్టు తీర్పులను ధిక్కరించాడని ప్రకరణ 129 ప్రకారం 2017 మేలో సుప్రీంకోర్టు 6 నెలల కారాగార శిక్షను విధించింది. పదవిలో ఉన్న ఒక హైకోర్టు న్యాయమూర్తిపై కోర్టు ధిక్కారం కారణంగా శిక్ష విధించడంలో దేశంలో ఇదే మొదటిసారి. అతని పేరు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్ణన్. నెక్స్ట్ రిట్లు జారీ చేయు అధికారం, రిట్ జ్యూరిస్డిక్షన్. రిట్ అనే పదానికి అర్థం వ్రాతపూర్వక ఆదేశం. రాజ్యాంగంలోని 32వ ప్రకరణను అనుసరించి సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం 5 రకాల రిట్లను జారీ చేస్తుంది. అవి హెవియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరిష్యూరీ, క్యో వారెంటో. ఇది ఇంపార్టెంట్. 32nd ఆర్టికల్ ప్రకారం ఈ రిట్స్ని జారీ చేస్తుంది సుప్రీంకోర్టు. రైట్. సుప్రీంకోర్టు గల ఇతర అధికారాలు, అదర్ పవర్స్. రాజ్యాంగ పరిరక్షణకర్త. సమాఖ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలో పనిచేసేలా నియంత్రిస్తుంది. భారత పౌరుల ప్రాథమిక హక్కులకు సంరక్షకురాలిగా, రాజ్యాంగ సూత్రాల అంతిమ వ్యాఖ్యాతగా సుప్రీంకోర్టు పనిచేస్తుంది. ఇది 147 ఆర్టికల్ ప్రకారం. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలికంగా ఆ పదవిని బాధ్యతలు చేపడతారు. ఇన్ కేసు రాష్ట్రపతి పదవి ఐదర్ మరణం వల్ల కానీ లేదా ఇతను ఇన్కంపాటబుల్ అయ్యి ఉంటే, ఇన్ కేస్ ఆ పదవి రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే
అప్పుడు తాత్కాలికంగా పదవి బాధ్యతలు చేపట్టేది సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా. రైట్, 1969 ఆ టైంలో జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా వ్యవహరించారు. సుప్రీంకోర్టు తన తీర్పును తానే మార్పు చేసుకునే అధికారం ఉంది. దీన్ని పునః సమీక్ష అధికారం అంటారు. ఆర్టికల్ 137. నెక్స్ట్, న్యాయ సమీక్షణాధికారం, పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్ష అనే అంశాన్ని అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాం. జ్యుడిషియల్ రివ్యూను అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. న్యాయ సమీక్ష పితామహుడు జస్టిస్ జాన్ మార్షల్. సమాఖ్య వ్యవస్థను రక్షించడంలో భాగంగా కేంద్ర రాష్ట్ర అధికార పరిధులను నిర్ణయించే అధికారాన్ని మరియు రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారంను న్యాయ సమీక్షణాధికారం అంటారు. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయ సమీక్షణాధికారాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించింది. జనతా ప్రభుత్వం 1977లో 43వ సవరణ ద్వారా, 1978లో 44వ సవరణ ద్వారా న్యాయస్థానాలకు గల న్యాయ సమీక్షణాధికారాన్ని తిరిగి పునరుద్ధరించింది. న్యాయ సమీక్షణాధికారాన్ని వినియోగించేటప్పుడు న్యాయస్థానం ఇచ్చే తీర్పులు ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరిస్తారు. అవి ఇంట్రావైర్స్, అల్ట్రావైర్స్. ఇంట్రావైర్స్ అంటే శాసనసభ చేసిన శాసనాలు, కార్యనిర్వాహక వర్గం జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగానికి అనుగుణంగా మరియు లోబడి ఉన్నట్లయితే వాటిని ఇంట్రావైర్స్గా పేర్కొంటారు. అల్ట్రావైర్స్ అంటే శాసనసభ జారీ చేసిన శాసనాలు, కార్యనిర్వాహక వర్గం జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే అవి అల్ట్రావైర్స్ అంటారు. అల్ట్రావైర్స్ అంటే వ్యతిరేకం, ఇంట్రావైర్స్ అంటే అనుగుణంగా ఉన్న మరియు రాజ్యాంగానికి లోబడి ఉన్నట్లయితే వాటిని ఇంట్రావైర్స్ అంటారు. గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను భంగం కలిగించే రాజ్యాంగ సవరణలను కూడా న్యాయ సమీక్షకు గురి చేస్తానని తీర్పునిచ్చింది. రైట్. హైకోర్టులు రాజ్యాంగ సవరణలను విచారించుటకు అవకాశం లేదు. రైట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని విచారించాలంటే అది ఓన్లీ సుప్రీంకోర్టుతోటే పాసిబుల్, హైకోర్టు తోటి పాసిబుల్ అవ్వదు. రైట్, అదే చెప్పాడు ఇక్కడ నోట్ పాయింట్లో. రాజ్యాంగ సవరణలను విచారించుటకు హైకోర్టులకు అవకాశం లేదు. నెక్స్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా వయోజనాల వ్యాజ్యం. పిల్ అనే భావనను 1960 దశకంలో అమెరికాలో ఆవిర్భవించింది. పిల్ను సుప్రీంకోర్టు, హైకోర్టులో మాత్రమే దాఖలు చేయాలి. ఇది ఇంపార్టెంట్. పిల్ అనేది ఓన్లీ సుప్రీంకోర్టు మరియు హైకోర్టులో మాత్రమే దాఖలు చేస్తారు. పిల్ను ప్రవేశపెట్టినప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి పిఎన్ భగవతి. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను అంగీకరించిన తొలి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పిఎన్ భగవతి, విఆర్ కృష్ణ అయ్యర్. నెక్స్ట్, ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక చట్టబద్ధమైన సంస్థ. దీని ఏర్పాటుకు ప్రధాన కారకుడు జస్టిస్ కుల్దీప్ సింగ్. అందుకే కుల్దీప్ సింగ్ను గ్రీన్ జడ్జిగా పిలుస్తారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ జడ్జిగా పిలిచేది కుల్దీప్ సింగ్ను. రైట్. దీనిని గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 ప్రకారం ఏర్పాటు చేశారు. పర్యావరణానికి సంబంధించిన అన్ని ముఖ్య వివాదాలు దీని పరిధిలోకి వస్తాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మొదటి చైర్మన్ లోకేశ్వర్ సింగ్ పంతా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రస్తుత చైర్మన్ ఆదర్శ్ కుమార్ గోయల్. నెక్స్ట్, జాతీయ న్యాయ సర్వీసుల సంస్థ నాల్సా. ఆదేశిక సూత్రాల్లో 39A అధికరణ ప్రకారం ప్రజలందరికీ సమన్యాయం, సమాన అవకాశాలు ఉండాలని ఉచిత న్యాయ సలహాను పొందేందుకు 1987లో జాతీయ న్యాయ సలహా సేవల చట్టాన్ని పార్లమెంట్ రూపొందించింది. 1987లో ఇది ఉచిత న్యాయ సలహాలను పొందేందుకు జాతీయ న్యాయ సలహా సేవల చట్టాన్ని పార్లమెంట్ రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 1995 నవంబర్ 9న జాతీయ న్యాయ సేవల అధికార సంస్థ న్యూఢిల్లీలో కేంద్రంగా ఏర్పాటైంది. జాతీయ న్యాయ సేవల దినోత్సవం, నేషనల్ లీగల్ సర్వీసెస్ డే, నవంబర్ 9th. మొదటి నాల్సా ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ వై చంద్రచూడ్. నాల్సా ప్యాట్రన్ ఇన్ చీఫ్గా ప్రస్తుత సిజేఐ ఉంటారు. మొదటి నాల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్. రైట్. నెక్స్ట్, లోక్ అదాలత్, ప్రజా న్యాయస్థానం. లోక్ అదాలత్ అనగా ప్రజా కోర్టు అని అర్థం. కేసులను త్వరితగతిన పరిష్కరించడం కోసం ప్రత్యామ్నాయ వివాద విచారణ పద్ధతిలో లోక్ అదాలత్ను ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్ పద్ధతిని జస్టిస్ పిఎన్ భగవతి 1976 నుంచి ప్రచారంలోకి తెచ్చారు. లోక్ అదాలత్లను మొట్టమొదటిసారిగా 14 మార్చ్ 1982లో గుజరాత్, జునాగఢ్ రాష్ట్రంలో ప్రారంభించారు. లోక్ అదాలత్ ప్రజా న్యాయస్థానాలు ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ చేశారు? గుజరాత్, దట్టు జునాగఢ్ రాష్ట్రంలో ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలో జునాగఢ్లో ప్రారంభించారు. లోక్ అదాలత్తో ఇచ్చే తీర్పులు అంతిమం. లోక్ అదాలత్ తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి వీల్లేదు. వీటికి సివిల్ కోర్టుకుండే అధికారాలు ఉంటాయి. ప్రజలకు సత్వరమే న్యాయాన్ని అందించడమే ఈ లోక్ అదాలత్ల ముఖ్య ఉద్దేశం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్ వైజ్గా రావచ్చు. లోక్ అదాలత్ల ఇచ్చే తీర్పులను మనం అప్పీల్ చేసుకోవడానికి వీలుంటుందని అడిగితే వీలుండదు. రైట్. లోక్ అదాలత్ తీర్పు అంతిమం.
నెక్స్ట్ జాతీయ న్యాయ దినోత్సవం, నేషనల్ లా డే. భారతదేశంలో జాతీయ న్యాయ దినోత్సవాన్ని, నేషనల్ లా డేని ప్రతి సంవత్సరం నవంబర్ 26న 1979 నుంచి జరుపుకుంటారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు 1949 నవంబర్ 26న తొలి ముసాయిదా ప్రతులపై సంతకం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, వారి ప్రత్యేకతలు. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే క్యానియా. ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి వ్యక్తి చంద్రచూడ్, 7 సంవత్సరాలకు పైగా చేశాడు ఈయన. నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి దళితుడు కేజీ బాలకృష్ణన్. సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీబీ. ఇది ఇంపార్టెంట్, మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీబీ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి తెలుగు వ్యక్తి కోకా సుబ్బారావు. రెండో వ్యక్తి ఎన్వి రమణ. కోకా సుబ్బారావు. 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్. 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్. రైట్. నెక్స్ట్ ఇక్కడతో సుప్రీంకోర్టు టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మన టాపిక్తో మేము ముందుకు వస్తాను. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉన్న గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, అయితే టీఎస్పీఎస్సీ కానీ, ఏబిపిఎస్సీ కానీ, లేదా టెట్ డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వారికి మన ఛానల్ని రెఫర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.